నెల్లూరు నియోజకవర్గం నెల్లూరు నగర ప్రాంతంలో 2.7 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్ ప్రక్రియ పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ నగర్ రోడ్డును ఎమ్మెల్యే కోటంరెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. స్థానిక నలపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహం వద్ద నుంచి డైకాస్ రోడ్డు వరకు బీటీ రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు చేస్తామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య, మురారి, పురుషోత్తం, అలహరి, విజయ్ కుమార్, జిలానీ, అస్లాం, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మొదలుపూర్ రోడ్ ఒక మంచి రోడ్డుగా, అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ కావచ్చు, ఆ యొక్క కొంత ప్రాంతంలో సిమెంట్ రోడ్డు కావచ్చు, పూర్తి ప్రాంతంలో ఆ యొక్క తారు రోడ్డు కావచ్చు, ఆ డివైడర్లు కావచ్చు, అద్భుతంగా. అదేవిధంగా ఈరోజు వేదాయపాళెం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి డైకస్ రోడ్డు వరకు ఏదైతే ఉందో గాంధీనగర్ మెయిన్ రోడ్, ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మహర్దశ రాబోతుంది. ఈ గాంధీనగర్ ఆ యొక్క మెయిన్ రోడ్డుకు సంబంధించి 2,70,00,000 అక్షరాల 2,70,00,000 రూపాయలు, 1,99 లక్షల రూపాయలతో రెండు పక్కల బీటీ రోడ్డు, సింగిల్ డివైడరు, అదేవిధంగా మరో 71 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మార్గదర్శ రాబోతుంది. 2,70,00,000 రూపాయల వ్యయంతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి బీటీ రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా, అద్భుతంగా అన్ని రకాల కూడా ప్రజలకి మేలు చేస్తుంది. అతి త్వరలోనే 2,70,00,000 రూపాయలతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి శంకుస్థాపన పనులు చేసి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ, ఈ యొక్క అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలు కాకుండా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు, ఎన్నికలు లేని వేళ వీలైనంత చేతనైనంత ప్రజలకి మేలు చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి ఓ